కుమ్మరి సంఘాల నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ గోల్కొండ కోటలోని అమ్మవార్లకి జగదాంబ అమ్మవారితో పాటు మరియు మహంకాళి అమ్మవారికి కూడా కుండ మట్టి బోనం ఒక ప్రత్యేకత ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. కుండ బోనమే సమర్పిస్తే ఎంతో ప్రత్యేకత ఉంటుంది, అదేవిధంగా శ్రేష్టకరం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే. గత సంవత్సరం చూస్తే కనుక ఇక్కడ నుంచి గోల్కొండ పూజారులు ఎవరైతే ఉన్నారో శ్రీకాంతాచారి ఏదైతే బంగారి బోనం కూడా సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ బంగారి బోనం కంటే కూడా మట్టి బోనం ఎంతో శ్రేష్టకరం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరి సంఘాల నుంచి మహిళలు కూడా పెద్ద ఎత్తున చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మట్టి కుండలో అన్నంతో పాటు పసుపన్నం, అదేవిధంగా బెల్లము, పరమాన్నం ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బోనం ఎత్తుకొని ఎంతో కలకలాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది కదా, చూస్తున్నారు కదా. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే, నా పేరు లలిత. ఎట్లా అనిపిస్తుంది అమ్మ, కుమ్మరి సంఘాల నుంచి మీరు పెద్ద ఎత్తున మట్టి బోనం సమర్పించుకుంటున్నారు అమ్మవారికి, ఏం చెప్తారు? మేము మంచిగానే చేసుకుంటామమ్మా. మాది మహిళా సంఘము దుందిగల్. మాది మేమైతే ఇప్పటి వరకు మంచిగా నడుస్తుంది మహిళా సంఘం మంచిగా నడుస్తుంది. సంవత్సరాల నుంచి అమ్మవారికి ఇక్కడ బోనం సమర్పించుకుంటున్నారు. మేము పోయిన సంవత్సరం సందే వస్తున్నాము, అంతకు ముందుకు మేము రాలేము. పోయిన సంవత్సరం సందే వస్తున్నాము, ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తాం. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ఎంతమంది వచ్చారు మీ మహిళలు? మేము 50 మంది వచ్చినామమ్మా. బస్సు కట్టుకొని వచ్చినాం, పెద్ద బస్సు కట్టుకొని వచ్చినాం, ఏసీ బస్సు. 50 మంది వచ్చినాం. మాకు బంగారు బోనం ఎప్పుడు సమర్పిస్తూ ఉంటారు అయితే గత సంవత్సరం కూడా బంగారు బోనం సమర్పించారు, ఈసారి కూడా సమర్పించబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పంతులు వాళ్ళు. కానీ మట్టి బోనం శ్రేష్టకరం అంటున్నారు కదా, మీరేం చెప్తారు? మాకైతే మట్టి బోనమే ఇష్టం. మేము కుమ్మర్లం కాబట్టి మట్టి బోనమే మాకు మోచాం. మట్టి బోనమే కంపల్సరీ చేయాలి. బోనంలో ఏమేమి సమర్పిస్తున్నారు? అన్నం, బెల్లం అన్నం, ఇంకా పాలు, పెరుగు, పరమన్నం, పాలు, పెరుగు, పాలు పోసి పరమాన్నం వండి నైవేద్యం ఎక్కిస్తామమ్మా అమ్మవారికి. తర్వాత మాకు మంచిగా అనిపిస్తుంది, పరమాన్నంతోనే అమ్మవారికి ఎక్కియాలి. ప్రతి సంవత్సరము దుందిగల్ నుంచి ఒక 50 మందిని తీసుకొని వచ్చినామమ్మ. అంతా మహిళలు అందరము కుండలో బోనం చేస్తే అమ్మవారు మా కుమ్మాలకు ఆడవిల్ల, ఆమె దీపంతల దీపం పెడితే ఆమె కన్ను తెరిచి మాకు వరం ఇస్తుంది. అందుకే మేము అంతా ఒక 50 మంది వచ్చినాం దుందిగల్ నుంచి. ఎప్పుడు ప్రతి ఏటా వస్తాము. అందరికీ మా చల్లగా చూడాలని, అట్లనే వర్షాలు పడాలని ఇదంతా కోరుకుంటున్నామమ్మా. బోనాలు తల్లిదండ్రులు మా తాతల కాలం చేస్తున్న ఆచారం ఇది. ఎప్పటి నుంచి మా కుమ్మరి బోనం ముందు గోల్కొండ జరుగుతుంది, ఆ తర్వాత అందరి బోనాలు సెలవు ఇస్తాం మేము. అందుకని ఈరోజు మాదే కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం. నేను గత 15 సంవత్సరాల పూజలు చేయబట్టి మా ఊళ్ళని నా కుమ్మరి వాళ్ళని తెలిసిన తర్వాత నేను వచ్చి 10 సంవత్సరాలు వాడుకుంటూ వస్తున్నా. ఇలానే ఎప్పుడు కలకాలం మా కుమ్మరి చల్లగా దేశాన్ని కాపాడాలని అమ్మవారు చల్లగా చూస్తే మళ్ళీ చల్లగా వస్తున్నాడు అని చెప్పేసి అమ్మవారు. నమస్తే అండి, మీ పేరు? పద్మ. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడే గోల్కొండ అని. బోనం తీసారా? లేదండి, ఈవినింగ్ వస్తుంది. కోటపైకి వెళ్ళి చూసారా? చాలా హ్యాపీ అండి. ఎవ్రీ ఇయర్ వస్తాము. మా మ్యారేజ్ అయ్యి 15 years. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడే అనమాట గోల్కొండ. సో ఎవ్రీ ఇయర్ ఫస్ట్ దర్శనం చేసుకొని వస్తాము, ఈవినింగ్ మా వాళ్ళతో మళ్ళీ ఎక్కుతాం అమ్మవారితో. మీరేం చెప్తారు? ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ బోనాలు? మొదటి బోనం కోట నుంచి వెళ్ళడం ఎట్లా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తాం, చాలా హ్యాపీ అలా. ఎంతమంది వచ్చారు? మా ఫ్యామిలీ ఇంకా చాలా మంది వస్తారు. కుమ్మరి సంఘాల నుంచి కూడా 516 బోనాలు కూడా తీయడం జరిగిందంట. చూసారా పైన ఎట్లా కోలాహలంగా అనిపించింది? చాలా. సార్ నమస్తే, ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ బోనాలు? బాగుంది. ప్రతి ఇయర్ వస్తాము, చాలా బ్రహ్మాండంగా అవుతుంది. ఇక్కడ ఏమైనా కోరుకున్నావి కోరికలని కోరుకున్నారు సార్? మరి నేనేం కోరుకున్నాను, తెలంగాణ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఎన్ని సంవత్సరాలుగా అంటే దీంట్లో? నేను 30 years నుంచి వస్తాను. 30 years. ఏం చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి జగదాంబ మహంకాళి అమ్మవారి యొక్క ప్రత్యేకతల గురించి, అమ్మవారి మహిమ? చాలా ప్రత్యేకంగా, ఎందుకంటే ఇప్పుడు 400 సంవత్సరాల కింద ఇది చరిత్ర. ఎవరైనా వచ్చి ఇక్కడ గోల్కొండ దర్శించుకొని కోరుకుంటే మంచి కోరికలు నెరవేరుస్తాయి అందరికి. ఈసారి ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు సార్? గత సంవత్సరంతో పోలిసి ఈసారి ఎట్లా ఉంది? ఈసారి అంటే పబ్లిక్ వస్తారు, ఇంకా రాలేరు, చాలా విపరీతంగా పబ్లిక్ వస్తారు. ఇంకా ముందు వస్తారు, సాయంత్రం వరకు వస్తుండొచ్చు, 4 గంటల వరకు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏర్పాట్ల మీద ఏర్పాట్లు అంతా బాగాలేవు ఈసారి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంటుండే. వాటర్ అంటే అవంటే ఫెసిలిటీ గవర్నమెంట్ పెట్టింది బాగా. ఈసారి ఏం పెట్టలేదు అవన్నీ, అనిపిస్తలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండే. చెప్పండి, మీరు ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? చెప్పేది ఏంది, ఏమి చూస్తున్నారు కదా మీరే. ఇప్పుడు ఈసారి అంత జనాభా కనబడతలేదు ఇప్పుడు. ఈ ఆషాఢ మాస బోనాల పండుగ ఉత్సవం మహోత్సవమైన కార్యక్రమానికి విచ్చేశారు. అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏం చెప్తారు సార్? ముందుగా పల్లవి టీవీ ప్రేక్షకులకు మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు.
నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈ ఆషాఢ మాసంలో మొదటి గురువారం కానీ మొదటి ఆదివారం కానీ అయితే వస్తుందో అప్పుడు తొలి బోనం ఇక్కడ ఎల్లమ్మ తల్లికి ఎక్కించినాక ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా బోనాల పండుగ మొదలవుతుంది. ఈ బోనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏదైతే 400 సంవత్సరాలకు పూర్వం ఈ కోట లోపల ఎల్లమ్మ తల్లి వెలిసిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తొలి బోనం కుమ్మరి ఎక్కించిన తర్వాతనే మిగతా బోనాలన్నీ ఇక్కడ ఎక్కించడం జరుగుతుంది. అది ఇక్కడనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గుడిలో కూడా కుమ్మరులే తొలి బోనం సమర్పిస్తారు అమ్మవారికి. ఎందుకంటే అమ్మవారు కుమ్మరుల ఇంటి ఆడపడుచు. అందుకే ఈ బోనాలు కుమ్మరులం పెద్ద ఎత్తున ఒక 500 బోనాలు తీసుకొచ్చి మేము ప్రతి సంవత్సరం మా సంఘ మాధ్యమంలో ఇక్కడ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలు, మేము కుమ్మరులమే కాకుండా సమస్త ప్రజలు అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి మంచి వర్షాలు పడి మంచి పంటలు పండాలి, సుఖమంతా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని మేము ఈ బోనం సమర్పించి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు? ఈసారి అంటే ఏ విధంగా ఉండబోతున్నాయి? గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఏ విధంగా ప్రత్యేకతలు ఉండబోతున్నాయి ఏం చెప్తారు? బాగుంది. గత సంవత్సరం కూడా బాగా ఉంది. మా బోనాలు ఈ సంవత్సరం బాగుంది. ముఖ్యంగా మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఈ ఉన్న ప్రభుత్వం కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం కూడా మాకు అన్ని రకాలు ఇక్కడ సహకరిస్తారు. జనాలకు కూడా అన్ని రకాలు ఇక్కడ వసతులు ఏర్పాటు చేశారు. జనాలకు కూడా ఇబ్బంది లేదు, మంచిగా ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం బాగానే ఉంది, ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. మా వాళ్ళు కూడా ఆనందంతో మేము పైకి వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడేమి ఇబ్బందులు లేకుండా వస్తున్నారు. ఇక్కడికి వచ్చి మా వాళ్ళు ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తే కూడా బాగా జరుగుతుందని ప్రతి సంవత్సరం మా కుమ్మర్లు ఇక్కడ పెద్ద ఎత్తున ఇంకా సంఖ్య పెరుగుతూ ఉన్నది. గత సంవత్సరం 500, ఈ సంవత్సరం 500 అనుకున్నా 500 దాటి బోనాలు కూడా ఒక బస్సు నుంచి. ఎన్ని సంఘాల నుంచి రావడం జరిగింది? ఎన్ని కులాల వారు ఎన్ని సంఘాల నుంచి రావడం జరిగింది? మాది ఒకటే కుమ్మరి కులం. మా కులము పెద్ద ఎత్తున తీస్తాం. మిగతా కులాలు సంఘాల వారిగా వచ్చి బోనాలు ఇక్కడ సమర్పించారు. కుమ్మరిది ఏంటంటే మా కులం ప్రతి అమ్మవారు కుమ్మరి కుల ఆడబిడ్డ. ఎందుకంటే గతంలో సతీదేవి, మీరు వినొచ్చు, శివుని భార్య సతీదేవి గారు దక్షయజ్ఞానికి పోయినప్పుడు దక్షుడు పిలవకపోతే సతీదేవి పోయి నా తండ్రి పిలవలేదని ఇంటికి రాలేక ఆమె ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడు ఆమె, మీకు చరిత్ర తెలుసు, శివుడు ఆమె పార్థివ దేవాన్ని భుజం చేసుకొని తాండవం చేస్తుంటే ముల్లోకాలన్నీ ఆడుతుంటే ఆగమాగం అవుతుంటే దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా శివుణ్ణి ఆపు అంటే అప్పుడు ఆయన సుదర్శన చక్రం వదిలి సతీదేవిని ఖండాలు చేశాడు భుజం నుంచి. ఆ ఖండాలన్నీ మన భారతదేశంలో 18 చోట్ల పడ్డాయి. అవే 18 శక్తిపీఠాలు. ఇవాళ శ్రీశైల బ్రహ్మరాంబ అయితేమి, విజయవాడ కనకదుర్గ అయితేమి, ఇట్లా కోల్హాపూర్, మన ఈ అమ్మవార్లంతా కూడా సతీదేవి యొక్క అంశం. ఆమె చిన్న రక్తం అవన్నీ చిల్లి పడ్డాయే గ్రామ దేవతలు. ఆ సతీదేవి దక్ష ప్రజాపతి కూతురు. దక్ష ప్రజాపతి కుమ్మరాయన. మా వంశం, మా అంశం దక్ష ప్రజాపతి. అక్కడ నుంచి అమ్మవారి ఇక్కడ వచ్చి వెలిసారు కాబట్టి మళ్ళీ ఇక్కడ మా ఆడపడుచు కాబట్టి మేము బోనం సమర్పిస్తేనే అమ్మవారు శాంతించి రాష్ట్ర ప్రజల్ని సంతోషంగా చూస్తుందనే ఉద్దేశంతో మేము పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడం జరుగుతుంది. అమ్మవారికి ఏమేమి సమర్పించుకోబోతున్నారు? అమ్మవారికి బోనంలో అందులో అన్నం ఉంటుంది. అన్నము, పసుపు అన్నము, పెరుగు, పైన సల్ల, పచ్చి పులుసు, ఇవన్నీ బోనాలు, ఇవన్నీ కలిపి ప్రతిసారి అదే అమ్మవారికి సమర్పించేది. సార్ ఏం చెప్తారు సార్? ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం బాలకృష్ణ ప్రజాపతి పావని జనరల్ సెక్రటరీగా, అధ్యక్షులు బాలకృష్ణగా, హైదరాబాదు రాము ప్రజాపతి, వీళ్ళందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం నుండి సింబాలిక్గా ప్రతి జిల్లా నుండి ఒక్కో బోనం లెక్కన ఈరోజు 501 బోనాల్ని సమర్పించడం జరుగుతుంది. అదే రకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊళ్ళో గ్రామ దేవతకు కుమ్మర్లు తొలి బోనం ఈ రోజే మొదలు పెడతాం. ఈ రోజు మొదలైందంటే ఆషాఢ మాసం నుంచి శ్రావణ మాసం వరకు రాష్ట్రమంతా పెడతా ఉంటారు. ప్రత్యేకంగా ఈ రోజు కుమ్మర్లము ఈ దేశం బాగుండాలి, ఎలినో వల్ల కరువు కాటకాలు సిద్ధిస్తూ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు మంచి చెయ్యాలని చెప్పి ఈ కరువు కాటకాలు వెళ్ళిపోవాలని, వర్షాలు కురవాలని అమ్మవారికి ఈరోజు కుమ్మర్లము కుండలో పంచభూతాలతో తయారైనటువంటి మట్టి పాత్ర, మట్టి కుండ, దీంట్లోనే శ్రేష్టం బంగారు బోనం అని చెప్పి పెట్టినటువంటి వాళ్ళు ఆగమైపోయినారు. కాబట్టి దయచేసి బంగారం అనో, వెండి బోనం అనో, కంచు బోనం అనో కాదు, ఈరోజు పంచభూతాలతో తయారైనటువంటి కుండలో బోనం అయితేనే అమ్మవారికి చాలా ఇష్టంగా నైవేద్యము ఆరగిస్తారు. కాబట్టి మేము అన్ని ఈ రకమైనటువంటి పర్యావరణాన్ని కాపాడుతూ కుండలో బోనాన్ని అమ్మవారికి తొలి బోనం సమర్పించడానికి ఇక్కడ వచ్చినాం. నేను తాడూరి శ్రీనివాస్, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి. గత సంవత్సరం కూడా తొలి బోనం బంగారు బోనం తీసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. ఓకే, ఈసారి కూడా బంగారు బోనమే మొదటగా తీస్తున్నారంటూ కూడా నేను అదే చెప్తా ఉన్నా. ఎవరైనా సరే ఈ రోజు పంచభూతాలతో తయారైనటువంటి పాత్ర కాబట్టి ఆ పంచభూతాలతో తయారైనటువంటి దాంట్లో అమ్మవారు మాత్రం ఆరగిస్తారు. వేరే ఎందులో పెట్టినా ఆమె మొక్కిడుస్తుంది.
కాబట్టి ఈ కరువు కాటకాలకు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కూడా కారణం అటువంటి చేష్టలే. ఈ బంగారం అని చెప్పి మనం దాని బంగారం మోజులో పడకుండా ఈరోజు కుమ్మరులు అందించినటువంటి ఎంతో నిష్ఠతో చేసేటటువంటి ఆ కుండలోనే బోనం, మట్టి కుండలోనే బోనం పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం ఆ రకమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మట్టి వినాయకులు, మట్టి కుండ, ఈరోజు బోనము ఇవన్నీ కూడా చాలా శ్రేష్టం. వీటినే మనం అమ్మవారు ఇష్టపడతారు కాబట్టి మేము ఇప్పుడు తొలి బోనం సమర్పించడానికి వెళ్తూ ఉన్నాం. రాబోయే ప్రతి సంవత్సరం మేము చేస్తూ ఉన్నాం. ఇది ఆనవాయితీ ఇప్పటిది కాదు. మేము పుట్టుక నుండి దక్ష ప్రజాపతి సతీస వారసత్వంలో ఈరోజు అమ్మవారికి ఈ రకమైనటువంటి ఆషాఢ మాసంలో ఆమె అమ్మగారి ఇంటికి వచ్చిన సంతోషంలో మొదలవుతుంది. ఈ సంతోషాన్ని క్యారీ చేయడానికి కుమ్మర్లం వచ్చి ఫస్ట్ అమ్మవారిని ఖుషి చేసి మేము బోనాలు సమర్పించి వెళ్తూ ఉంటాం. జై కుమ్మర, జై ప్రజాపతి. ఇంతమంది ఆడపడుచులు ఇక్కడికి మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లా నుంచి మినిమం ఒక 10 to 15 మెంబర్స్ వరకు వచ్చారండి. దుందిగలు, బోరంపేట, దుందిగలు వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చారు. దుందిగలు, బోరంపేట, మన మక్తలు, హైదరాబాద్, జూబ్లీ హిల్స్, నాది తెల్లాపూరు, ఇక్కడ తూప్రాన్, మన తార్నాక నుంచి కూడా అందరం ఇవాళ వచ్చి ఇక్కడ గ్యాదర్ అవుతాం. ఇది ఒక పెద్ద పండుగగా చేసుకుంటాము. కుండలోనే ఎక్కియాలి, ఎందుకంటే మన తిరుపతిలో కూడా ఆ శ్రీనివాసునికి కుండలోనే, మట్టి పాత్రలోనే నైవేద్యం అందిస్తారు ఫస్ట్. అలాగే మన పార్వతీ అమ్మవారి అంశాలన్నీ ఈ ఎల్లమ్మ, పోచమ్మ, దుర్గమ్మ వీళ్ళందరికీ కూడా బోనాల పండుగ రోజు కుండలోనే నైవేద్యం పెడితేనే ఎక్కుతుంది. మీరు బంగారం, ఎండి, ఇత్తడి ఎందులో పెట్టినా కానీ ఎక్కదు. పంచభూతాలతో తయారైన పాత్ర ఏదైనా ఉంది అంటే అది మట్టి కుండనే. ఆ మట్టి కుండలో నైవేద్యం ఎక్కించి అమ్మవారిని మీరు ఏవి కోరుకున్నా కానీ అది వాళ్ళకి ప్రసాదంగా దొరుకుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు పల్లవి టీవీకి కూడా చాలా ధన్యవాదాలు. అందరికీ, తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. కొండా సురేఖ అక్క గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మా సీఎం అయిన రేవంత్ అన్న గారికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరు మా బీసీ కుమ్మరి కులానికి కూడా చాలా సపోర్టివ్గా ఉంటున్నందుకు కూడా చాలా ధన్యవాదాలు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ పండుగ జరుపుకోవడం? పోయిన సంవత్సరం నుంచి వస్తున్నామమ్మ, మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుందని. నేను కుమ్మరి సంఘం నుంచి మహిళా సంఘం ప్రజెంట్ నమ్మ. నేను అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చిన. మాది దుందిగల్ అమ్మ. అక్కడ నుంచి మేమమ్మ 60 మంది వచ్చినామమ్మ. ఈ సంవత్సరాల నుంచి వస్తున్నట్టు ఆనవాయితీ అండి మీ ఇంటి నుంచి? మా ఇంటి నుంచి కదా, ఇక్కడ తెలంగాణలో ఇక్కడ లంగరోజ్ దగ్గర మాత్రం 400 ఏళ్ల నుంచి మా కుమ్మరి వాళ్ళే ఎక్కిస్తారు బోనము. మేము గత 10-15 ఏళ్ల నుంచి ఇట్లా గ్రాండ్గా ఒక ప్రొసెషన్ అనేది ఇంత గ్రాండ్గా మా కుమ్మరి వాళ్ళందరినీ యునైటీగా తీసుకొచ్చి చేయడం అనేది ఒక 15 years నుంచి జరుగుతుంది. ఈ యొక్క పుణ్యాన్ని మేము చెప్పాలనుకుంటే మా ఎక్స్ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు ఎక్స్ఎంబీసీ చైర్మన్ అయినాకనే కులంని అందరినీ ఒక తాటికి తీసుకురావాలన్న ఆలోచనతోని తొలి బోనం కంపల్సరీగా బోల్కొండలో స్టార్ట్ అవుతుంది, ట్యాంక్ బండ్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ మరియు ట్యాంక్ బండ్ దగ్గర రెండింటి దగ్గర మా అన్నగారే స్టార్ట్ చేశారు. ఒక 15 years నుంచి మాత్రం కంపల్సరీగా మా కుమ్మరి వాళ్ళు అందరు ఎవరు ఇంట్లో ఉండరు, అందరూ ఇలాంటి ఈవెంట్స్ దగ్గరనే, ప్రొసెషన్స్ దగ్గరనే ఉంటారు. ఏం చెప్తారమ్మా, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి బోనం సమర్పించి? చాలా సంతోషంగా ఉంది. మేము మాది దుందిగల్ నుంచి వచ్చాము. నేను దుందిగల్లో జనరల్ సెక్రటరీని, ఆమె ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీ. 50 మంది వచ్చాము మేము దుందిగల్ నుంచి. అమ్మవారి కటాక్షం ఎట్లా ఉంటుంది అంటే ప్రతిసారి కూడా ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నారు కదా మీ ఆడపడుచులందరూ కూడా, కుమ్మరి సంఘం నుంచి ముఖ్యంగా అమ్మవారి కటాక్షం ఎట్లా ఉంది? చాలా బాగుంది. కుండలో ముందు అందరము కుండలో బోనం చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. బోనము కుండలో చేయడం అంటే భోజనం పెట్టినట్టు అమ్మవారికి. మాకు చాలా ఏ కోరిక కోరినా అమ్మవారు తీరుస్తుంది. కాబట్టి తొలి బోనం కుమ్మరులం, మేము తొలి బోనం గోల్కొండలో ఎదుర్కోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఆడవాళ్ళం ప్రతి ఒక్కరూ కుండలో బోనం చేసి దేవతకు సమర్పిస్తే మనం ఆషాఢంలో అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరికీ చెప్తున్నాము. బోనాల పండుగ శుభాకాంక్షలు.